హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకెమ్ అకాడమీ. సో మీకు అందరికీ తెలిసిందే, ఐపీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాము చాలా రోజుల నుంచి. ఆల్రెడీ ఇప్పటి వరకు మన ఛానల్లో 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అంటే విత్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు అప్లోడ్ చేస్తున్నాము. చూడని వాళ్ళు ఎవరైనా ఒకసారి కంటెంట్ చూడండి. అలాగే ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ కూడా ఇచ్చున్నాం ఆల్రెడీ. ఓకే. సో బట్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే, రేపు జరగబోయే అంటే 17th కమింగ్ 17th జరగబోయే ఫైనల్ ఎగ్జామ్స్లో, అప్కమింగ్ ఫైనల్ ఎగ్జామ్ ఐపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్లో గన్ షాట్ 4 మార్క్ క్వశ్చన్స్, మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఉండే క్వశ్చన్స్ ఏంటో పికౌట్ చేసి ఈ వీడియోలో అయితే డంప్ చేశాం. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ రాస్తున్న వాళ్ళందరికీ సో ఇది చాలా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా, హౌ టు స్కోర్ 85 అవుట్ ఆఫ్ 85. మన ఛానల్ని స్ట్రిక్ట్గా మొదటి నుంచి ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా 85 అవుట్ ఆఫ్ 85 వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే దీంట్లో మీకు తెలుసు 8 క్వశ్చన్స్ రాయాలి, 4 మార్క్స్. నేను ఇచ్చిన క్వశ్చన్స్ కానీ పర్ఫెక్ట్గా చదివితే 8కి 8 కూడా అటెంప్ట్ చేయగలరు. అయితే మధ్య మధ్యలో మంచి మంచి ఇంపార్టెంట్ కంటెంట్ కూడా చెప్తా. అలాగే సో దాంతోపాటు ప్రాబబిలిటీ ఎలా వస్తుంది, దేని బేస్డ్ మీద ఈ పర్టికులర్ ప్రాబబిలిటీ ఇచ్చానో కూడా మీకు చెప్తాను. ఓకేనా? సో మన ఛానల్లో కంటెంట్ కానీ చూసి మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఎఫర్ట్స్కి అది చాలా బూస్టప్లా ఉంటుంది. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో జనరల్గా నేను చాలా మోడల్ పేపర్స్ వెరిఫై చేశాను. అంటే మనకి అకాడమీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న మోడల్ క్వశ్చన్ పేపర్ 1, 2తో పాటు గవర్నమెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అంటే వేరియస్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఉంటాయి కదా, వేరియస్ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ ఏంటంటే వాళ్ళు కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్స్ కూడా నేను వెరిఫై చేసి ఈ పర్టికులర్ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? సో ఇంకెందుకు లేటు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మన వీడియోలో స్టార్టింగ్ చాప్టర్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. స్టార్టింగ్ చాప్టర్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో దీంట్లో అంటే క్వశ్చన్ నెంబర్ 24 కింద వస్తుంది 4 మార్క్ క్వశ్చన్లో. ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ మీద క్వశ్చన్ తప్ప వేరే క్వశ్చన్ ఎక్కడా కనిపించలే నాకు మోడల్ పేపర్స్లో. కాబట్టి మ్యాక్సిమం పాసిబిలిటీ అంతా కూడా ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్సే ఉంటాయి. మ్యాక్సిమం పాసిబిలిటీ ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అనేది ఐ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కార్బన్ కంపౌండ్ కంటైన్స్ 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్. నేను ఆ క్వశ్చన్ కూడా ప్రాబబిలిటీ బట్టి అరేంజ్ చేశాను. అంటే ఎక్కువగా ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది మెజారిటీ ఆఫ్ ద మోడల్ పేపర్స్లో, అందుకే అది ఫస్ట్ ప్రయారిటీ పెట్టాను, తర్వాత సెకండ్ ప్రయారిటీ, తర్వాత థర్డ్ ప్రయారిటీ. సో దీంట్లో 12.8% కార్బన్, 2.1% హైడ్రోజన్ అండ్ 85.1% బ్రోమిన్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద కంపౌండ్ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా అన్నాడు. అలాగే 24th చూడండి, కెమికల్ అనాలిసిస్ ఆఫ్ అ కార్బన్ కంపౌండ్ గేవ్ ది ఫాలోయింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ బై వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్ ప్రెసెంట్. కార్బన్, హైడ్రోజన్ ఇచ్చాడు, క్లోరిన్ ఇచ్చాడు, ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అలాగే పొటాషియం, క్రోమియం, ఆక్సిజన్ పర్సంటేజ్ కాంపోజిషన్స్ ఇచ్చాడు, దాని యొక్క ఎంపిరికల్ ఫార్ములా కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ నెంబర్ 24 99 ఛాన్సెస్ అనేవి ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్కే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. సో క్వశ్చన్ నెంబర్ 24 ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ మీద. ఓకేనా? సో నెక్స్ట్, సో దీంట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, నెక్స్ట్ చాప్టర్ మనకి ఏంటి, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో నేను చూసిన మోడల్ పేపర్ అన్నిటి మీద బేస్ చేసుకుని ప్రాబబిలిటీ ఇస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ నెంబర్ 25 అనేది మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి సంబంధించిన క్వశ్చన్, మీకు అందరికీ తెలిసిందే. ఆ 25లో మీరు నోటీస్ చేసినట్లయితే ఫస్ట్ మేజర్గా ఎక్కువగా అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఆర్బిట్కి ఆర్బిటాల్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఇచ్చాడంటే చాలా ఈజీ క్వశ్చన్ మిగతా వాటితో పోల్చుకుంటే. రైట్, పాయింట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాసిబిలిటీ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉంది నెక్స్ట్ పాసిబిలిటీ. ఓకే, సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫినామినన్ గురించి ఎక్స్ప్లెనేషన్. అనదర్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ నోడల్ ప్లేన్, హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ పాసిబుల్ ఫర్ 2p and 3d ఆర్బిటాల్. నోడల్ ప్లేన్స్ అంటే ఎల్ వాల్యూని, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ మీరు రాస్తారు.
2p ఆర్బిటాల్ ఉన్నాడు, ఎల్ వాల్యూ 1, 3d ఆర్బిటాల్ అయితే ఎల్ వాల్యూ 2 కాబట్టి సో అదే నోడల్ ప్లేన్. సో ఏ ప్లేన్లో అయితే మీకు ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ అనేది 0 అయిపోతుందో అదే నోడల్ ప్లేన్ అని చెప్తాం మనం కదా. సో దాని మీద క్వశ్చన్. అలాగే నెక్స్ట్, షో దట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్. అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్ అని ప్రూవ్ చేయాలి. 2πr ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా డెరివేషన్ ఇవ్వాలి. ఓకేనా. ఈ 4 క్వశ్చన్లో మేజర్ ప్రాబబిలిటీ దేనికి ఉంది? ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ డిఫరెన్సెస్కి, తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, తర్వాత నోడల్ ప్లేన్ అలా. సో ఈ వేలో నేను అజంప్షన్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ప్లెంటీ ఆఫ్ మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేశాను. క్వశ్చన్ నెంబర్ 26 కోసం దాంట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేవి సో మనకి ఇచ్చాడు. అది పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్కి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ మోస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ గెయిన్ ఎంథాల్పీ యాజ్ వెల్ యాజ్ లీస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. అవుట్ ఆఫ్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ ఫ్లోరిన్లో ఎవరు మోస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అలాగే ఎవరు లీస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఎలిమెంట్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు ఎక్కువగా. అలాగే రైట్ అ నోట్ ఆన్ అటామిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్ అండ్ కోవలెంట్ రేడియస్. సో వీటి మీద కూడా ఒక షార్ట్ నోట్ అనేది రాయాలి. దీంట్లో ఎక్కువ పాసిబిలిటీ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబిలిటీ ఉంది కాబట్టి దాన్ని నేను ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టాను 26 క్వశ్చన్కి. అదే ఆర్డర్, నేను ఏదైతే ఆర్డర్ ఇచ్చానో అదే ఆర్డర్ ఫాలో అవ్వండి ప్రయారిటీలో కూడా. రైట్. సో మళ్ళీ దీంట్లో చాయిస్ తీసుకోవద్దు. అంటే దీంట్లో నేను 3 ఇచ్చాను కదా, 2 చదువుతాను, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను, అలాగే దీంట్లో చాయిస్ అయితే తీసుకోవద్దు. నెక్స్ట్ మీకు తెలిసిందే కెమికల్ బాండింగు, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియము, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఒక్కొక్క దాని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి మీకు. అందుకనే కాస్త కెమికల్ బాండింగ్లో ఎక్కువ క్వశ్చన్సే మీకు కనిపించినట్టు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 27, 28, క్వశ్చన్ నెంబర్ 27, 28 రెండు కూడా ఏంటంటే కెమికల్ బాండింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. అర్థమవుతుందా? సో దీంట్లో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ దాంట్లో కూడా రిపిటేషన్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాబబిలిటీ. సో ఫస్ట్గా మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ ది హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 అండ్ PCl5 మాలిక్యూల్. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్లోను, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్లోను హైబ్రిడైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో అది మనకి మోస్ట్ ప్రాబబిలిటీ అడిగే క్వశ్చన్. అది డెఫినెట్గా ఒకటి ఉంటుంది, 2 క్వశ్చన్స్ వస్తాయి కెమికల్ బాండింగ్లో, దాంట్లో ఇది ఒకటి. అయితే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఒకటి అడుగుతాడు, లేదంటే PCl5 ఏదో ఒకటి, 2 పాసిబిలిటీ తక్కువ. అంటే మోర్ ఓవర్ గుర్తుపెట్టుకోండి, PCl5 హైబ్రిడైజేషన్ కానీ మీరు ఆన్సర్ చదివితే SF6 రాసిగలరు. PCl5 హైబ్రిడైజేషన్ ఏంటన్నా sp3d హైబ్రిడైజేషన్. మరి SF6 హైబ్రిడైజేషన్ ఏంటి? sp3d2 హైబ్రిడైజేషన్. సో అది రాస్తే మీరు ఇది రాసేయగలరు, పెద్ద డిఫికల్టీ ఏం లేదు దాంట్లో. ఓకేనా. సో నెక్స్ట్కి వచ్చేసరికి వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. అంటే SF6 ఒక క్వశ్చన్ అడిగాడు 27 కింద, 28 కింద హైడ్రోజన్ బాండ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ హైడ్రోజన్ బాండ్ అనేది చాలా సింపుల్. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ అంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ విత్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి. అలాగే స్టేట్ ఫజాన్స్ రూల్స్ అండ్ గివ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఫజాన్స్ రూల్స్ స్టేట్ చేసి సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నాడు. డిఫైన్ డైపోల్ మూమెంట్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్స్. నాకు తెలిసి ఫస్ట్ ఈ 4 ఏవైతే చెప్పానో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అవే అడిగాడు, మోస్ట్ ప్రాబబిలిటీ అవే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కూడా. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ CH4 మాలిక్యూల్. మీథేన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అడిగాడు. సో మీథేన్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు మీకు మీథేన్ వస్తే C2H2 రాయగలరు, అంటే ఎసిటైలిన్ రాయగలరు, C2H4 రాయగలరు, ఎథైలిన్ అది ఈథీన్ రాయగలరు. అంటే ఒకటి మీథేన్ చదువుకుంటే మీరు అదే వేలో ఎసిటైలిన్ కానీ ఎథైలిన్ కానీ రాసిగలరు. సో అంటే దానికోసం మళ్ళీ స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేకుండా దానిని మీరు అప్లై చేసుకోగలగాలి. ఆ మాత్రం ఎఫర్ట్స్ అయితే పెట్టగలగాలి. రైట్. సో నేను ఎలా అయితే ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియో చేసి దాన్ని ప్రాపర్గా మనం ఏంటంటే ఇన్ని పేపర్స్ ఒక్కసారిగా స్టడీ చేసి మీకు ఒక అవుట్పుట్ ఇస్తున్నాను, అలాగే మీరు చిన్న ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే మనం సెంటమ్ స్కోర్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా పాసిబిలిటీ ఉంది. ఎక్స్ప్లెయిన్ ద పోలార్ కోవలెంట్ బాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇవి మనకున్న సెట్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 27, 28 కింద వచ్చే పాసిబిలిటీ ఉంది.
ఫాలో అవుతున్నారు అనుకుంటాను. ఓకేనా? సో ఇప్పటివరకు వీడియో చూస్తుంటే లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసేసేయండి. ఓకేనా? నెక్స్ట్ థెర్మోడైనమిక్స్. ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి అనదర్ చాప్టర్ థెర్మోడైనమిక్స్. దాంట్లో క్వశ్చన్ నెంబర్స్ వచ్చి 29, 30 క్వశ్చన్ నెంబర్స్. నో మోర్ డౌట్, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ ఆఫ్ సమ్మేషన్. హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ ఆఫ్ సమ్మేషన్ అనేది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాను, డిఫైన్ హీట్ కెపాసిటీ. వాట్ ఆర్ సిపి అండ్ సివి? హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అలాగే షో దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఎస్లా ఒకటి, సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు అందరికీ తెలిసింది. అలాగే షో దట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ, అనదర్ ఇంపార్టెంట్ పాసిబిలిటీ. ప్రయారిటీ ఆర్డర్లో మనకి ఏంటి ఫస్ట్ వస్తుంది? ఎస్లా ఫస్ట్ వస్తుంది. తర్వాత వాట్ ఆర్ సిపి అండ్ సివి? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెరివేషన్ వస్తుంది. అండ్ వాట్ ఈజ్ ఎంట్రోపీ? ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఎంట్రోపీ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఈ ఫస్ట్ 4 సెట్లోనే మనకు 2 వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అది కాకుండా ఏమని ఇచ్చాడంటే డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అలా కాకుండా వాట్ ఆర్ ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సిస్టము, క్లోజ్డ్ సిస్టము, ఐసోలేటెడ్ సిస్టము, దీనికోసం మళ్ళీ మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఫండమెంటల్ కాన్సెప్ట్ కదండి, చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్. మీరే చెప్పండి, ఇప్పుడు మ్యాటరు, ఎనర్జీ సిస్టమ్కి, సరౌండింగ్స్కి ఎక్స్చేంజ్ అయ్యే విధానం బట్టి బేస్డ్ ఆన్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ మనం ఏంటంటే ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చుగా. మ్యాటర్ అండ్ ఎక్స్చేంజ్ కానీ రెండు, మ్యాటర్ అండ్ ఎనర్జీ కానీ రెండు ఎక్స్చేంజ్ అయ్యాయి అనుకోండి, ఓపెన్ సిస్టమ్ అవుతుంది. అవ్వకపోతే ఐసోలేటెడ్ సిస్టమ్. ఒకటే అయితే క్లోజ్డ్ సిస్టమ్. సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రాపర్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ చేసి సరిపోతుంది ఆ క్వశ్చన్కి. పాయింట్ అర్థమవుతుందండి. సో అంటే నార్మల్గా కొన్ని ఏంటంటే మనకి రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదండి. మనం జనరల్ నాలెడ్జ్తో కూడా కొంత ఎక్స్టెంట్, జనరల్ రిమెంబరింగ్తో మనం కొంత ఇవ్వచ్చు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఈక్విలిబ్రియం అండి. దీంట్లో కెమికల్ ఉంటుంది, అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం ఉంటుంది. దీంట్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. దీంట్లో కూడా 2 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ నెంబర్స్ ఏంటి, 31, 32 అనే క్వశ్చన్ నెంబర్స్. దీంట్లో ఫస్ట్ ఏంటి, స్టేట్ లీ చాట్లర్స్ ప్రిన్సిపల్ అండ్ డిస్కస్ ద అప్లికేషన్ ఆఫ్ లీ చాట్లర్ ప్రిన్సిపల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా బై హేబర్స్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ SO3 బై కాంటాక్ట్స్ ప్రాసెస్ కానీ. లీ చాట్లర్ ప్రిన్సిపల్ని స్టేట్ చేస్తూ, స్టేట్మెంట్ ఇస్తూ, దాంతోపాటు ఏంటంటే మీరు ఆ అప్లికేషన్ ఆఫ్ లీ చాట్లర్ ప్రాసెస్ అండ్ కాంటాక్ట్స్ ప్రాసెస్ అనేది చేయాలి. అర్థమవుతుందా? అది క్వశ్చన్ నెంబరు 31లో వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అలాగే లూయిస్ యాసిడ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్స్ అండ్ బేసిస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. క్లాసిఫై ద ఫాలోయింగ్ స్పీసీస్ ఇంటూ లూయిస్ యాసిడ్స్ అండ్ లూయిస్ బేసిస్. ఇప్పుడు లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టార్, ఎలక్ట్రాన్ పేర్ డోనార్, లూయిస్ బేస్, రైట్? అది ఇచ్చిన 4 దాంట్లో లిస్ట్లో మీకు ఏది లూయిస్ యాసిడ్, ఏది లూయిస్ బేస్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? H+BCl3 లూయిస్ యాసిడ్స్ అయితే, OH-F- లూయిస్ బేసెస్ అవుతే నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ కాబట్టి. చాలా సింపుల్ క్వశ్చన్. అది కాకుండా 32 కింద ఈ పాసిబిలిటీ ఎక్కువ ఉంది. డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC ఫర్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం రియాక్షన్ N2 + 3H2 రివర్సిబుల్ విత్ 2NH3. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి మీరేంటంటే KP-KC రిలేషన్ అనేది డెరైవ్ చేయాలి. ఓకేనా? అలాగే క్యాలిక్యులేట్ ద pH ఫర్ 0.001 మోలార్ NaOH, అలాగే 0.01 మోలార్ CaOH టేకెన్ ట్వైస్. pH క్యాలిక్యులేషన్స్ మీద క్వశ్చన్ అనేది అడుగుతాడు, రైట్? సో ఒక్కసారి 4 మార్క్ క్వశ్చన్ లిస్ట్ చూసినా కూడా తర్వాత న్యూమారికల్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, నో నీడ్ టు వరీ. న్యూమారికల్ ప్రాబ్లమ్స్ మీద, ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్స్ మీద వీడియో కూడా చేస్తాను. అది కూడా మీరు ఒకసారి చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది, రైట్? సో pH క్యాలిక్యులేషన్లో నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻³ మోలార్ HCl, 10⁻³ మోలార్ H2SO4. ఈ pH యొక్క క్యాలిక్యులేషన్స్ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ explain the concept of Bronsted-Lowry's acids and bases, illustrate with suitable examples అన్నాడు. Bronsted-Lowry's and acid bases కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఓకే, అలాగే ద స్పీసీస్ H2O, HCO3-, HSO4-, NH3 can act as both Bronsted acids and bases. Give the corresponding conjugate acid and the conjugate base.
వెరీ సింపుల్ కదా. ఇప్పుడు ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అనేది డిఫర్ బై H ప్లస్ అయాన్ అండి. ఒక కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్ అంటే డిఫర్ బై H ప్లస్ అయాన్. ఆ H ప్లస్ అయాన్ ఎడిషన్ రిమూవల్ బట్టి మీరు యాసిడ్ బేస్ అనేది చెప్పవచ్చు. అంతే, అదే లాజిక్ దాంట్లో. ఓకేనా. ఇవి మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మనకి ఈక్విలిబ్రియంలో అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఏముంది, రెడాక్స్ రియాక్షన్స్. ఆల్రెడీ నిన్నే మీకు వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను రెడాక్స్ రియాక్షన్స్ది. బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ మీదే క్వశ్చన్ వస్తుంది. అది మనకు ఉన్నది ఒకటే కాబట్టి నో మోర్ డౌట్. అయితే అది ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. సో 2 పాసిబిలిటీస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎసిడిక్ మీడియంలో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, బేసిక్ మీడియంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మేజర్గా మనకున్న ఎసిడిక్ మీడియం ఎగ్జాంపుల్లో మెజారిటీ ఆఫ్ ద పేపర్లో ఈ ఎగ్జాంపుల్ నాకు కనిపించింది కాబట్టి నేను పిక్ చేసుకున్నాను. దీన్ని నా ఎజంప్షన్ ప్రకారం ప్రాబబిలిటీ 1 అని పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తున్నాను. Cr2O7 2- SO3 2- గివింగ్ రైస్ టు Cr3+ అండ్ SO4 2-. ఈ రెడాక్స్ రియాక్షన్ బ్యాలెన్స్ చేయమంటున్నారు. అలాగే నెక్స్ట్ Cr2O7 2- డైక్రోమేట్ ప్లస్ Fe2+ గివింగ్ రైస్ టు Cr3+ అండ్ Fe3+. ఓకేనా. అలాగే బేసిక్ మీడియంలో కూడా పర్మాంగనేట్, ఎసిడిక్ మీడియంలో పర్మాంగనేట్, బేసిక్ మీడియంలో అయితే విత్ బ్రోమైడ్ టు బ్రోమేట్, ఎసిడిక్ మీడియంలో అయితే SO2 has been converted into HSO4-. సో ఇవి మనకున్న మేజర్ రెడాక్స్ రియాక్షన్స్ యొక్క బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ క్వశ్చన్స్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి అందరికి కూడా. ఓకేనా, రైట్. అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెడాక్స్ రియాక్షన్స్తో మీకు మేజర్గా క్వశ్చన్స్లో మీరు పిక్ చేసుకుంటే కెమికల్ బాండింగ్, థెర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, ఈ 3 చూసుకుంటే 3 రెళ్ళు 6, 3 2 6 క్వశ్చన్స్ అక్కడే కవర్ అవుతున్నాయి. 7th 8th మీరు రెడాక్స్ రియాక్షన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అది కాకుండా మీరు ఇంకేం సెలెక్ట్ చేసుకుంటారు, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏవైనా రండి. అయితే నేనేమంటానంటే 85 అవుట్ ఆఫ్ 85 ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం విత్ చాయిస్ రాయడానికి ట్రై చేయండి. విత్ చాయిస్ డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. అయితే మొత్తం సెక్షన్ సి అంతా అటెంప్ట్ చేశాక లాస్ట్లో మొత్తం అన్ని అటెంప్ట్ చేశాక లాస్ట్లో రాయండి ఎక్స్ట్రా పార్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు రాయద్దు ఎక్స్ట్రా పార్ట్. ఎక్స్ట్రా పార్ట్ లాస్ట్లో రాసుకోండి. ఆ లాస్ట్లో రాసుకుంటే ఓవర్లుక్లో మీకు ఏమైనా మిస్టేక్ చేసినా దాంట్లో పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, లాస్ట్లో రాసిన దాంట్లో ఇక్కడ 3 మార్క్స్ వస్తే అక్కడ 4 మార్క్స్ వస్తే అదే కన్సిడర్ చేస్తారు కాబట్టి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. మనకి లాస్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్ కానీ చూసుకుంటే నాకు పాసిబిలిటీ చాలా తక్కువ అనిపించింది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి క్వశ్చన్ ప్రతి పేపర్లో కనిపించింది. అంటే డిఫరెంట్ క్వశ్చన్ కనిపించింది ఒక్కొక్కసారి నాకు. అండ్ రిపీటెడ్గా కనిపించేది తక్కువగా ఉన్నాయి. అందుకే అన్ని క్వశ్చన్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. బట్ చాలా ఈజీనే. ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ అనేది నా ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజం, గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. పొజిషన్ ఐసోమెరిజం రాయండి, డెఫినేషన్, ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఫంక్షనల్ ఐసోమెరిజం రాయండి, డెఫినేషన్, ఎగ్జాంపుల్, అంతే. అక్కడికి చాలు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ అంతే. మోర్ దాన్ 1 ఎగ్జాంపుల్ రాసి ఊరికే మనం ఏంటంటే అన్నెసెసరీగా ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ని హైలైట్ చేసేలాగా చేయకూడదు. మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చాలు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ అండ్ స్టీరియో ఐసోమర్స్. ఇది కూడా ఈజీ క్వశ్చనే. రైట్ అ నోట్ ఆన్ డిస్టిలేషన్ అండ్ డిస్టిలేషన్ అండ్ రెడ్యూస్డ్ ప్రెషర్. రైట్ అబౌట్ హోమోలైటిక్ అండ్ హెట్రోలైటిక్ ఫ్యూజన్. ఓకే, ఇవి మనకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్ నెంబర్ 34కి 5 క్వశ్చన్స్ యొక్క ప్రాబబిలిటీ ఇస్తున్నాను. ఈ 5లో ఒకటి అనేది వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. హైడ్రోకార్బన్స్లో వాట్ ఈస్ డిహైడ్రో హాలోజనేషన్, రైట్ ది ఈక్వేషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్. అలాగే కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్ అండ్ నేమ్ ద ప్రొడక్ట్ ABC. CaC2 on hydrolysis gives A. Passed through hot metal tube will give B. B treated with AlCl3 plus HCl will give C. Which type of organic compounds react with ozone? Explain with 1 example. Explain the addition of HBr to propene with ionic mechanism. Ante Markovnikov's rule. How does acetylene react with sodium in liquid ammonia? Reduction, partial reduction, and with water. Very important question also. ఇవి మనకున్న మ్యాక్సిమం ఆల్ పాసిబిలిటీస్ అనేది నేను పిక్ చేసి
మీకు ఇస్తున్నాను. టోటల్గా కానీ మీరు చూసుకుంటే ఇవి మనకున్న క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా చదవండి. పర్ఫెక్ట్గా ఇప్పుడు కానీ ఇప్పటికి కూడా 4 మార్క్స్ చదవకపోతే ఇమీడియట్గా అయితే ప్లాన్ చేసుకోండి 4 మార్క్స్ కూడా. ఇమీడియట్గా 4 మార్క్స్ కూడా ప్లాన్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అనేవి ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్కి అయితే రెడీ అయిపోండి. ఓకేనా? సో 1-2 సార్లు ఈ క్వశ్చన్స్ అయితే రివైజ్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం కానీ చేసుకుంటే అది బెటర్ అవుతుంది. సో లాస్ట్ 2 days మాత్రం టెస్టులు రాయండి. 15 and 16. 15 సండే వచ్చింది, మండే 16 వచ్చింది అనుకుంటా, రైట్? 15, 16 2 days కొంచెం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 టెస్టులు రాయాలి. ఒక అన్నోన్ మోడల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని రాస్తే మీకు అది బెటర్ అవుతుంది. ఎక్కడ మిస్టేక్స్ చేశారని తెలుస్తుంది. చూడకుండా రాస్తే బెటర్ అవుతారు. ఓకేనా? సో మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నా. సో మనకి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి ఫర్ బెటర్ కంటెంట్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. మీకే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బై.